నమస్తే రైతు సోదరులారా, మీ వరి పంట ఆకులు పైనుంచి కిందికి పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయా? ఇందుకు 3 రకాల కారణాలున్నాయి. 1 సుడి తెగులు, 2 జింకు లోపం, 3 బిఎల్ఎఫ్ అంటే ఎండాకు తెగులు. ఆకు చుట్టు పురుగు. ఆకులు అనేవి ఎండిపోతున్నాయా? అయితే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లేదా ఎండాకు తెగులు ఆశించిందని అర్థం. దీనిని సకాలంలో నివారించుకుంటే దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ వీడియోలో దీని లక్షణాలు మరియు సమర్థవంతమైన నివారణ చర్యలు తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వర్షాలు మరియు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఒక ఆకు నుండి మరొక ఆకుకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ తెగులు అనేది ఎక్కువగా సన్న రకం వరి పంటలో ఎక్కువగా ఆగుపిస్తుంది మరియు మనం నారు పోసుకున్న దశలో కూడా ఆగుపిస్తుంది. పిలికలు వచ్చే దశ, నారు పాలు పోసుకునే దశలో కూడా ఎండాకులు అనేవి ఆగుపిస్తాయి. వరి ఆకులు ఎండిపోవడానికి ముఖ్య కారణాలు కాండం తొలుచు పురుగు. ఇది కాండం తినివేస్తుంది. దీనివల్ల వరి తర్వాత తెల్లగా ఆకులు వస్తాయి మరియు ఆకులు ఎండిపోతాయి. సుడి తెగులు, వరి నీటి మట్టం వద్ద మచ్చలు ఏర్పడి ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఎండాకు తెగులు, ఈ తెగులు వచ్చినప్పుడు మొదట ఆకులంచుల వెంబటి నీటిలో నాణ్యతలు ఉండి చారలు ఏర్పడతాయి. ఈ క్రమంగా పసుపు తెల్లటి రంగులోకి మారి ఆకు చివర నుండి కిందికి ఎండిపోతాయి. ఈ విధంగా మారినప్పుడు రైతులు ఏం చేస్తారంటే యూరియా చల్లితే పచ్చగా అయిద్దని యూరియా చల్లుతారు. కానీ ఈ విధంగా చల్లడం వల్ల ఇంకా ఆకులు అనేవి ఎక్కువగా తెల్లగా అవుతాయి. ఈ విధంగా మనకు కాకుండా ఏం చేయాలంటే ఎకరానికి వచ్చేసి 20 కేజీల పొటాష్ అనేది చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల మొక్క యొక్క రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవడం వల్ల పంటను మనం కాపాడుకోవచ్చు. మరి అదే విధంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా మనం పొలంలో నీరుని తీసివేసి పొలాన్ని ఆరబెట్టాలి. వర్షాలు లెక్క వాటర్ పెడితే అప్పుడు అనేవి మనం కొద్దిగా దీన్ని అరికట్టవచ్చు. ఇది ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఇది వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. ఎండాకు తెగులు తగ్గించడానికి మనం వాడే కొన్ని రకాల మందులు మనం చూద్దాం. ఫస్ట్ ఇది కార్టెవాకోసైడ్ 2000, టెక్నికల్ నేమ్ కాపర్ హైడ్రాక్సైడ్ 53.8% డిఎఫ్ మరియు మెటలిక్ కాపర్ కంటెంట్ 35% WWUPL. కుప్రోపిక్స్, దీని టెక్నికల్ నేమ్ కాపర్ సల్ఫేట్ 47.15% ప్లస్ మ్యాంకోజెట్ 30%. దేవోనా కాపర్ సల్ఫేట్ 47.15 మరియు మాంకోజిప్ 30%. దానికో కంపెనీ వారి కొన్ని కసుకే మ్యాగ్జిన్ 5%, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 45%. టాటా కంపెనీ వారి బ్లైటాక్స్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 50% WP. ప్లాంటోమైసిన్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 1% ప్లస్ HP. స్టెట్రోమైసిన్ సల్ఫేట్ 9%. ఈ మందులు అనేవి మనం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఒక పూర్తిగా తడిచే విధంగా మనం మందులు పిచికారి చేయాలి. ఈ మందులను ఎటువంటి మందులతో కలిపి పిచికారి చేయకూడదు. ఈ విధంగా చేసినట్లయితే మనకు మంచి ఫలితం వస్తుంది. మనం ఎండాకు తెగులను చాలా వరకు నివారించవచ్చు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.